ఇంట్లో చాక్లెట్స్ ఎవరో తినేశారు. నువ్వే తినేసి ఉంటావు, మర్చిపోయావు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇది తిని నువ్వేనా? నేను నీ దగ్గర ఉండలేను, మా మామ దగ్గరికి పంపించేసి. ఇప్పుడేం నీ చాక్లెట్ కావాలంటావు? సరే పదల్. తాత తాత రా. Hi everyone, myself Dr. Chandu Samsarao, consultant neurophysician at Dr. Peddeswar Heart Care Center and Multispecialty Hospital. ఈరోజు ముఖ్యంగా ఈ రానున్న సెప్టెంబర్ 21 ఆల్జీమర్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ ఆల్జీమర్స్ అనగా మనకి మతిమరుపు వ్యాధి, సాధారణంగా వచ్చే మతిమరుపు వ్యాధి. ఇది 60 సంవత్సరాల పైబడిన పెద్ద వయసు గల వారిలో తొలుత ఎపిసోడిక్ మెమరీ లాస్, అంటే వాళ్ళు ఫుడ్ తిన్న విషయం మర్చిపోవటం, లేదంటే గంట క్రితం వాళ్ళు చెప్పిన విషయం మర్చిపోవటం, లేదంటే మిస్ప్లేసింగ్ ఆఫ్ థింగ్స్, వస్తువులు ఒక చోట పెట్టి ఎక్కడ పెట్టామో మర్చిపోవటం అనేది తరచుగా మనం ఇనీషియల్గా నోటీస్ చేస్తాం. చాలామంది వయసు రీత్యా వచ్చిన మతిమరుపుగా భావించి నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది. తర్వాత క్రమేపీ దాని యొక్క సివియారిటీ పెరుగుతూ తర్వాత వాళ్ళు కొన్ని రోజులకు సెమాంటిక్ డిమెన్షియా, అంటే మనుషుల పేర్లు చెప్పలేకపోవటం, వస్తువుల పేర్లు చెప్పలేకపోవటం, యానిమల్స్ పేర్లు, లేదంటే ఇతర వస్తువులకు సంబంధించిన నాలెడ్జ్ అనేది కోల్పోవటం జరుగుతుంది. సో ఇలా ఎపిసోడిక్ మెమరీగా మొదలైనది సెమాంటిక్ మెమరీ లాస్గా, అంటే ప్రోగ్రెస్ అయ్యి వాళ్ళకి రోజువారీ పనులు దినచర్యలు చేసుకోవటంలో కష్టతరంగా ఏర్పడి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వాళ్ళు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటి ఆల్జీమర్స్ డిసీజ్ని మనం ఎర్లీగా కనుక గుర్తించినట్లయితే దాన్ని సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలం. అలాగే అసలు ఆల్జీమర్స్ డిసీజ్ లేదా మతిమరుపు వ్యాధి, మనం సాధారణంగా వాడుకలో ఉన్న మతిమరుపు వ్యాధిని అసలు రాకుండా చేయడం ఎలా, లేదంటే వచ్చే రిస్క్ ఉంటే ఎలా తగ్గించుకోవాలనే దానికి కొన్ని కారకాలు ఉంటాయి. వాటిని మనం గుర్తించి వాటిని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జనరల్గా ఏంటంటే తల్లిదండ్రులు ఎవరికైనా ఆల్జీమర్స్ డిసీజ్ లక్షణాలు కానీ, లేదంటే ఇంకా వాళ్ళకంటే ముందు జనరేషన్లో ఎవరికైనా ఆల్జీమర్స్ డిసీజ్ లక్షణాలు కానీ ఉంటే కనుక కొన్ని రకాల జీన్ మ్యూటేషన్స్, ప్రీసెనిలిన్ 1, ప్రీసెనిలిన్ 2 అలా కొన్ని జీన్ మ్యూటేషన్స్ ఉంటే కనుక వారి యొక్క సంతానంలో ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది. సో అటువంటి వారిని ఎర్లీగా గుర్తించడానికి మనం ఫోకస్ పెట్టాలి. అలాగే యూజువల్గా మనకి హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు, హై కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు, హై బ్లడ్ గ్లూకోజ్ ఉన్నప్పుడు ఈ ఆల్జీమర్స్ డిసీజ్ని బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీటిని కనుక మనం ఎర్లీ స్టేజ్లో గుర్తించి ఈ 3 రిస్క్ ఫ్యాక్టర్స్ని బాగా కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే వాళ్ళు తదుపరి జీవితంలో ఈ ఆల్జీమర్స్ డిసీజ్ వ్యాధి బారిన పడకుండా మనం చూసుకోవచ్చు. అట్లాగే మనకి జీవితం యొక్క తొలి దశలో, అంటే చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు లేదంటే మధ్య వయసులో కనుక తలకి దెబ్బ తగిలితే అన్నట్లయితే ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఆల్జీమర్స్ డిసీజ్ వచ్చే రిస్క్ అలా ఎక్కువగా ఉంటుంది. అట్లాగే బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళకు కూడాను ఆల్జీమర్స్ డిసీజ్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని రాకుండా, అసలు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ డెవలప్ కాకుండా, అలాగే ఆల్జీమర్స్ డిసీజ్ బారిన పడకుండా మనవంతుగా మనం ఏం చేయగలము అనేది మనం ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎర్లీ లైఫ్ స్టైల్లోనే గుడ్ హెల్త్ హ్యాబిట్స్, అంటే జనరల్గా మనకి లో సాల్ట్ డైట్ తీసుకోవటం, హై ప్రోటీన్ డైటు, అలాగే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకోవటం, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ట్రాన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువగా తీసుకోవటం, అలాగే నాన్ వెజిటేరియన్ తీసుకునే వ్యక్తి అయితే ఫిష్ ఎక్కువగా తినటం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం, నట్స్ ఇలాంటివి తీసుకోవడం ద్వారా మనం ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ డెవలప్ కాకుండా చూసుకోవచ్చు. అలాగే ఆల్జీమర్స్ వ్యాధిని బారిన పడకుండా కూడా మనం చూసుకోవచ్చు. అలాగే హయ్యర్ మొబిలిటీ, ఎక్కువగా కదులుతూ ఉండాలి. అది ఎక్సర్సైజ్ ఫామ్లో ఏరోబిక్ ఎక్సర్సైజ్ కావచ్చు, లేదంటే స్ట్రెంత్ ఎక్సర్సైజ్ కావచ్చు. రెగ్యులర్గా చేయడం ద్వారా కూడాను ఆల్జీమర్స్ వ్యాధిని పడకుండా మనం చూసుకోవచ్చు. అట్లాగే వీడియో గేమ్స్ ఆడడం, అలాగే మైండ్ని ఎప్పుడు కూడాను ఫోకస్డ్గా ఉంచడం, క్యాలిక్యులేషన్స్ అలాంటివి రెగ్యులర్గా చేస్తూ ఉండటం, సుడోకు, పజిల్ ఇలాంటివి ఆడడం ద్వారా కూడాను ఫ్యూచర్లో ఆల్జీమర్స్ వ్యాధి యొక్క బారిన పడకుండా మనం చూసుకోవచ్చు. ఈ లక్షణాలు కనుక ఏదైతే మనకి ఎపిసోడిక్ మెమరీ లాస్, వస్తువులు ఒక చోట పెట్టి మర్చిపోవటము, అట్లాగే
కాలం క్రితం చెప్పిన విషయాలు మర్చిపోవటం, వస్తువుల పేర్లు, మనుషుల పేర్లు చెప్పలేకపోవటం కనుక ఒక 60 సంవత్సరాలు పైబడిన వారిలో కనుక మీరు గమనించినట్లయితే దాన్ని ఆల్జీమర్స్ డిసీజ్గా భావించి దగ్గరలో ఉన్న న్యూరో ఫిజిషియన్ గారిని సంప్రదించి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. సో సెప్టెంబర్ 21, 2023 యొక్క వరల్డ్ ఆల్జీమర్స్ డే యొక్క మెయిన్ ఉద్దేశం ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ అండ్ నెవర్ టూ ఎర్లీ టు రికగ్నైజ్ ఆల్జీమర్స్ డిసీజ్ and get treatment for it and to prevent risk factors and its management. Thank you.